ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే సప్తదశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 17వ సర్గము. తతః కుముద షండాంభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదకం. పిదప తెల్ల కలువల గుంపుతో సరియగు కాంతి కలవాడును నిర్మలుడును నగు చంద్రుడు నీలవర్ణము గల జలమును హంస చేరిన రీతిని నిర్మలమగునాకాశమున దోచెను. సాచివ్యమివ కుర్వన్ స ప్రభయా నిర్మల ప్రభః చంద్రమా రశ్మిభిస్సీతైః పవనాత్మజం. స్వచ్ఛమైన కాంతిగలయా చంద్రుడు హనుమంతునకు తన వెలుగును చూపి సాహాయ్యము చేయవాని వలె తన చల్లని కిరణముల నాతనిపై వ్యాపింపజేసెను. స దదర్శ తతః సీతాం పూర్ణచంద్ర నిభాననాం శోకభారైరివ న్యస్తాం భారైర్నావ మివాంభసి. పిమ్మట నా హనుమంతుడు నీటిలో నావ మునిగియున్నట్లు దుఃఖ సముద్రములో మునిగియున్నదియు నిండు చంద్రుని బోలు ముఖము కలదియును నగు సీతను చూచెను. దిదృక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః స దదర్శా విదూరస్థా రాక్షసీర్ఘోరదర్శనాః. వాయుపుత్రుడగు హనుమంతుడు సీతాదేవిని చూచుచునే ఆమెకు సమీపమున నున్నవారును భయము గొల్పువారును నగు రాక్షస స్త్రీలను చూచెను. ఏకాక్షీమేక కర్ణాం చ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాస నాసికాం. ఒంటి కన్ను కల రక్కసిని, ఒక్క చెవి కలదానిని, పెద్ద పెద్ద చెవులు కలదానిని, చెవులు లేని రాక్షసిని, చుట్టుకొన్న చెవులు కలదానిని, తలతట్టుగా ఊర్పులు విడుచు ముక్కు కలదానిని హనుమ చూచెను. అతికాయోత్తమాంగీం చ తను దీర్ఘశిరోధరాం ధ్వస్తకేశీం తథా కేశీం కేశకంబళధారిణీం. అతడు శరీరమును మించిన తల కలదానిని, సన్నని పొడుగుపాటి మెడ కలదానిని, కొద్దిపాటి తల వెండ్రుకలు కలదానిని, బట్టతలదానిని, గొర్రెబొచ్చు వంటి కేశములు కలదానిని చూచెను. లంబకర్ణలలాటం చ లంబోదర పయోధరాం లంబోష్ఠీం చుబుకోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకాం. వ్రేలుచుండు చెవులు నుదురు కలదానిని, వ్రేలాడు స్తనములు కడుపు కలదానిని, వ్రేలుచుండు మీది పెదవి కలదానిని, గడ్డముపై వ్రేలాడు క్రింది పెదవి కలదానిని, వ్రేలాడి మోకాళ్ళు కలదానిని హనుమ చూచెను. హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్త్రాం చ పింగాక్షీం వికృతాననాం. అతడు పొట్టిదానిని, పొడుగైన దానిని, మరుగుజ్జు దానిని, మిట్ట పండ్లు కలదానిని, వంకర మూతి కలదానిని, పిల్లి కన్నులు కలదానిని, వికారపు ముఖము కలదానిని చూచెను. వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహ ప్రియాః కాళాయాస
మహాశూలకూటముద్గరధారిణీః వికారపు వేషము కలవారిని, పింగళ వర్ణము కలవారిని, నల్లని ఛాయ కలవారిని, కోపస్వభావము కలవారిని, కలహమునకు సిద్ధపడు వారిని, ఇనుముతో చేసిన శూలమును సమ్మెటను ఇనుప గుదియును ధరించిన వారిని హనుమ చూచెను. వరాహ మృగశార్దూల మహిషాజ శివాముఖీః గజోష్ట్ర హయపాదీశ్చ నిఖాతశిరసోపరాః పందిమూతి వారిని, జింక ముఖము వారిని, పులి మొగము వారిని, దున్న మొగము వారిని, మేక మొగము వారిని, నక్కమూతి వారిని, ఏనుగు పాదముల వారిని, ఒంటె పాదముల వారిని, గుర్రపు కాళ్ల వారిని, శరీరములో తలచొచ్చియున్న వారిని కూడా హనుమ చూచెను. ఏకహస్తైక పాదాశ్చ కరకర్ణ్యస్వ కర్ణికాః గోకర్ణీర్హ స్థికర్ణీశ్చ హరికర్ణీస్తథా పరాః ఒక్క చేయి ఒక్క కాలు కలవారిని, గాడిద చెవులు కోతి చెవులు కలవారిని హనుమ చూచెను. అనాసా అతినాసాశ్చ తిర్యజ్ఞాసా వినాసికాః గజసన్నిభనాసాశ్చ లలాటోచ్ఛ్వాసనాసికాః ముక్కు లేని వారిని, పెద్ద ముక్కు కలవారిని, అడ్డముక్కు కలవారిని, వంకర ముక్కు కలవారిని, ఏనుగు తొండము బోలిన ముక్కు కలవారిని, నొసటి వైపు ఊర్పులు పుచ్చు ముక్కు కలవారిని అతడు చూచెను. హస్తిపాదా మహాపాదా గోపాదాః పాదచూళికాః అతిమాత్ర శిరోగ్రీవా అతిమాత్ర కుచోదరీః ఏనుగు పాదములు కలవారిని, పెద్ద పాదములు గలవారిని, గోవు పాదము లబోలు పాదములు కలవారిని, పాదములందు వెంట్రుకలు కలవారిని, పెద్ద తలలు పెద్ద మెడలు కలవారిని, పెద్ద స్తనములు పొట్టలు కలవారిని హనుమ చూచెను. అతిమాత్రాస్య నేత్రాశ్చ దీర్ఘజిహ్వా నఖాస్తథా అజాముఖీర్హస్తి ముఖీర్గో ముఖీ సూకరీ ముఖీః అతడు మిగుల పెద్దదైన ముఖములు కన్నులు కలవారిని, పొడుగు నాలుకల వారిని, ఆవు ముఖములు పందిమూతులు కలవారిని చూచెను. హయోష్ట్ర కరవక్త్రాశ్చ రాక్షసీర్ఘోరదర్శనాః శూలముద్గరహస్తాశ్చ క్రోధనాః కలహప్రియాః అతడు గుర్రపు మూతులు, గాడిద ముఖములు, ఒంటె మొగములు గలవారిని, భయంకరముగా గానవచ్చు వారిని, శూలము ఇనుప గుదియలను ధరించిన వారిని, కోపము కలవారిని, కలహప్రియులను గాంచెను. కరాళా ధూమ్రకేశీశ్చ రాక్షసీర్వికృతాననాః పిబంతి సతతం పానం సదా మాంససురా ప్రియాః అతడు మిట్ట పండ్ల వారును, ధూమ్రవర్ణము గల జుట్టు కలవారును, వికృతమైన ముఖము కలవారును, ఎల్లప్పుడును కళ్ళు త్రాగుచున్నవారును, మాంసమునందును మద్యమునందును ఎప్పుడును ప్రీతి కలవారును అగు రాక్షస స్త్రీలను చూచెను. మాంసశోణిత దిగ్ధాంగీర్మాంసశోణిత భోజనాః తా దదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణ దర్శనాః వారెల్లప్పుడును శరీరమునకు రక్తమాంసములను పూసికొనుచు రక్తమాంసములనే భుజించుచుందురు. దర్శన మాత్రముననే శరీరమునకు గగుర్పాటు కలిగించు నా రాక్షస స్త్రీలను వానరశ్రేష్ఠుడగు హనుమ చూచెను. స్కంధవంతముపాసీనాః పరివార్య వనస్పతిం తస్యాథస్థాచ్ఛ తాం దేవీం రాజపుత్రీమనిందితాం పెద్ద బోదెగల చెట్టు చుట్టూను కూర్చుండియున్న ఆ రాక్షస స్త్రీలను ఆ చెట్టు క్రింద కూర్చుండియున్న ఉత్తమురాలును అగు రాజపుత్రికయును అగు సీతాదేవిని హనుమంతుడు చూచెను. లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం నిష్ప్రభాం శోకసంతప్తాం మలసంకులమూర్ధజాం కాంతిమంతుడగు హనుమంతుడు సంస్కార శూన్యమగుటచే
మాలిన్యముతో గూడిన కేశములు కలదియును దుఃఖముచే దపించుచున్నదియు శోభావిహీనురాల్ను అగు జనకరాజపుత్రికను చూచెను. క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ చారిత్రవ్యపదేశాఢ్యాం భర్తృదర్శన దుర్గతాం. పుణ్యము క్షీణించిన పిమ్మట ఆకాశము నుండి జారి నేలపై బడిన నక్షత్రము వలె గానవచ్చును. ఉత్తమ స్వభావముచే పేరుగాంచినదియు భర్తృదర్శనము లభింపనిదియును నగు సీతాదేవి నాతడు చూచెను. భూషణైరుత్తమైర్హీనాం భర్తృవాత్సల్య భూషణాం రాక్షసాధిప సంవృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం. ఉత్తములగు భూషణముల నొల్లనిదై భర్త యొక్క వాత్సల్యమే భూషణముగా గలదియు బంధువులకు దూరమైనదియును నగు నామె రావణునిచే బాధింపబడుచుండెను. వియూథాం సింహ సంవృద్ధాం బద్ధాం గజవధూమివ చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివావృతాం. యూథము నుండి తప్పిపోయి సింహముచే బాధింపబడు ఆడు ఏనుగు వలెను శరత్కాలమునందలి తెల్లని మేఘములచే గప్పబడిన చంద్రరేఖ వలెను ఆమె కానవచ్చెను. క్లిష్టరూపా మసంస్పర్శ్య దయుక్తామివ వల్లకీం సీతాం భర్తృవశే యుక్తా మయుక్తాం రాక్షసీవ సే. భర్తృవశమున నుండదగినను విధివశమున రాక్షస స్త్రీల వశముననున్న యా సీత తరిగిన సౌందర్యముతో తీగలు సరిచేయని వీణవలె శోభింపకుండెను. అశోకవనికా మధ్యే శోకసాగరమప్లుతాం తాభిః పరివృతాం తత్ర సగ్రహామివ రోహిణీం. దుఃఖ సముద్రమున మునిగియున్న యా సీత అశోకవన మధ్యమున రాక్షస యువతులతో చుట్టుకొనబడినదై గ్రహములతో గూడియున్న రోహిణి వలె నుండెను. పూలు లేని లతల వలెనున్న ఆ సీతను హనుమంతుడు చూచెను. దదర్శ హనుమాన్ దేవీం లతా మకుసమామివ సా మలేన చ దిగ్ధాంగీ వపుషా చాప్యలంకృత మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ మలినేన తు వస్త్రేణ పరిక్లిష్టేన భామినీం సంవృతాం మృగశాభాక్షీం దదర్శ హనుమాన్ కపిః తాం దేవీం దీనవదనా మదీనాం భర్తృతేజసా. బురదతో గూడియున్న తామర తీగవలే సంస్కారము లేని కారణమున మలిన దేహము కలదైనను సహజ సౌందర్యము కల సీతాదేవి ప్రకాశము కలిగి ఉన్నట్లును లేనట్లును కూడా కానవచ్చెను. మరియు జింక చూపుల వంటి చూపులు గల యా సీతాదేవి మలినమై నలిగిన చీరను ధరించియుండుట నా వానరుడు కాంచెను. ఆమె దీనురాలైనను భర్తృతేజమున దీనురాలు కానట్లే తోచెను. రక్షితాం స్వేన శీలేన సీతామసితలోచనాం తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశాభ నిభేక్షణాం మృగకన్యామివ త్రస్తాం వీక్షమాణాం సమం తతః దహంతీమివ నిశ్వాసైర్వృక్షాన్ పల్లవధారిణః సంఘాతమివ శోకానాం దుఃఖస్యోర్మిమివోత్థితాం తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణ శోభినీం. నల్లని కన్నులు గల యా సీత తన శీలము చేతనే తన్ను రక్షించుకొనుచుండెను. భయపడిన జింక పిల్లవలే బెదురు చూపులతో ఆమె నలువైపులా చూచుచుండెను. ఆమె తన వేడి నిట్టూర్పులచే చిగుళ్లతో గూడిన వృక్షములను దహించుచున్నట్లుండెను. ఆమె శోకముల సమూహములెను మిక్కిలి ఎత్తునకు లేచిన దుఃఖ తరంగములెను మారుతికి గానవచ్చెను. ప్రహర్షమతులం లేభే మారుతిః ప్రేక్ష్య మైథిలీం హర్షజాని చ సోశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం ముమోచ హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవం
నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. ఆమె భూమి వల్ల శాంత స్వభావయై పొందికతోడి అవయవములు కలిగి ఆభరణములను ధరింపకున్నను శోభించుచుండెను. అట్టి మైథిలీదేవిని చూచి హనుమంతుడు మిగుల సంతసించెను. మత్తును గల్గించు చూపులు గల ఆమెను చూచి హనుమంతుడు ఆనంద బాష్పములను విడిచెను. శ్రీరామునకు నమస్కరించెను. పరాక్రమశాలియగు హనుమ రామునకు లక్ష్మణునకును నమస్కరించి సీతాదేవి తనకు గనబడినందున సంతుష్టిని పొంది యా వృక్షముపై ఇతరులకు గానరాక చాటుగా నుండెను. ఇది శ్రీమత్ సుందరకాండము 17వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.